అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు హైదరాబాద్కు తీసుకువచ్చారు. మారిషస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే నేరుగా డీజీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. గంగిరెడ్డి వస్తున్నాడనే సమాచారంతో భారీగా మీడియా ప్రతినిధులు ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వేరే మార్గంలో గజదొంగను చాకచక్యంగా బయటికి తీసుకువెళ్లారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆరితేరిన గంగిరెడ్డిపై అనేక కేసులు, ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో భారీ ఎత్తున కలప గొల్లగొట్టి విదేశాలకు ఎగుమతి చేశాడు. ఈ క్రమంలో వందల కోట్లు ఆర్జించాడు. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ఢిల్లీ మీదుగా హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం లక్డికాపూర్లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అతన్ని హాజరుపరిచి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత కర్నూలు జిల్లాకు తరలించడానికి ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో గంగిరెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ముందుగా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అతనికి సంబంధించి ఉన్న నేర చరిత్రను పూర్తిగా దీనికి సంబంధించి సేకరించే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్తో పాటు చంద్రబాబు నాయుడుపై హత్య కేసు, అదేవిధంగా మిగతా తర్వాత కూడా అందినటువంటి ఫిర్యాదుల వివరాలు కూడా సేకరించే దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా అతను సంపాదించిన ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎక్కడున్నాయనే పూర్తి వివరాలను కూడా సిఐడి అధికారులు సేకరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తర్వాత అతను ఇక్కడ న్యాయమూర్తి మొదట హాజరుపరచాలా లేక ఆ కర్నూలు తీసుకెళ్లాలా అనే విషయాన్ని ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి అటు గంగిరెడ్డిని పూర్తిగా గంగిరెడ్డిని అక్కడి నుంచి తరలించిన తర్వాత అక్కడ మళ్ళీ కర్నూలులో కూడా దీనికి సంబంధించి కర్నూలుతో పాటు కడప ఇతర జిల్లాల్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి కేసులన్నింటినీ కూడా హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అంటే ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడ ముందుగానే ఇక్కడనే పూర్తి చేసిన తర్వాత రాత్రి ఏదో ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి దానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అక్కడ జ్యుడిషియల్ రిమాండ్కి తరలించి పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది. మొత్తానికి మారిషస్లో దీనికి సంబంధించి సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. అడుగడుగునా కూడా గంగిరెడ్డి పోలీసులు అదుపులోకి రాకుండా ఉండేందుకు సుదీర్ఘమైన ప్రయత్నాలు చేశారు. అక్కడ బెయిల్ పొందడానికి ప్రయత్నించారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న కారణంగా కూడా అక్కడ విచారణ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సిఐడి అధికారులు మారిషస్ న్యాయస్థానానికి ముందు ఉంచారు. అతను ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగడుగున ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కీలకమైన నేరాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పాస్పోర్ట్ నేరాలకు కూడా పాల్పడ్డారనే పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు నుంచి అక్కడ ఉన్నట్టు న్యాయస్థానాన్ని ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్పోల్ అధికారులు, మారిషస్ అధికారులు వారు ప్రత్యేక బృందం కూడా గంగిరెడ్డితో పాటు వచ్చారు. వారు పూర్తిగా మన దేశం ఇంకా అప్పగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇటు గంగిరెడ్డికి సంబంధించిన పూర్తి నేర చరిత్ర ఒక్కొక్కటిగా పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. మారిషస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే నేరుగా డీజీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. గంగిరెడ్డి వస్తున్నాడనే సమాచారంతో భారీగా మీడియా ప్రతినిధులు ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వేరే మార్గంలో గజదొంగను చాకచక్యంగా బయటకు తీసుకెళ్లారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆరుతేరిన గంగిరెడ్డిపై అనేక కేసులు, ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో భారీ ఎత్తున కలప కొల్లగొట్టి విదేశాలకు ఎగుమతి చేశాడు. ఈ క్రమంలో 100 కోట్లు ఆర్జించాడు. రాజకీయ నాయకుల అండదండలతో గంగిరెడ్డి చెలరేగిపోయాడు. పోలీసులు, అటవీ అధికారులకు డబ్బు ఎరచూపి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించాడు. 2013లో గంగిరెడ్డిపై తొలిసారి కేసు నమోదైంది. ఒక్క కడప జిల్లాలోనే 22 కేసులు ఉండగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ అనేక కేసులు ఉన్నాయి. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాంబుదాడిలోనూ గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసిన ఈ గజదొంగ 2014లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే విదేశాలకు పారిపోయాడు. అప్పట్నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంటర్పోల్ సాయాన్ని తీసుకున్నారు. ఒత్తిడి తీవ్రం కావడంతో దొంగ ఎత్తులు వేసిన గంగిరెడ్డి మారిషస్లోనే ఉండిపోయాడు. ఎర్రదొంగ జిత్తులను తిప్పికొట్టిన పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు సమాచారంతో అక్కడ తిష్ట వేసిన విషయాన్ని, నేర చరిత్రను వివరించి తమకు అప్పగించాలని కోరారు. అదే పోతుంది పల్లె కదేనా పల్లె అదే పోతుంది పల్లె అదే